ప్రశాంతంగా పడుకొని టీవీలు, సినిమాలు, షికార్లు. ఏంటి అన్న మంచి ఫోన్ వస్తుంది. నెగ్లెక్ట్ కరో. సెలవు అంటే సెలవు రోజు ఎంజాయ్ మాత్రమే చేయాలి, ఫోన్స్ వద్దు. ఓకే, ఇది ఒక్కసారి. హలో, ఈరోజు బ్యాంక్ వస్తున్నారా మేడం? ఈరోజు నేను బ్యాంక్కి రావట్లేదమ్మా. ఓ, బ్యాంక్ లేదా మేడం? నేను బ్యాంక్కి రాకపోతే బ్యాంక్ ఎందుకమ్మా మూసేస్తారు? వెళ్ళవమ్మా బ్యాంక్కి. ఫస్ట్ నువ్వు అక్కడ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి చెప్పండి. కూల్. మంచి సినిమా టికెట్స్ బుక్ చేసామంటే అప్పుడు మళ్ళీ ఫోన్. హలో, చెప్పండి. మా ఊర్లోంచి పోయారండి మేడం. అయితే మన బస్సులో కనిపించారు మేడం. ఇప్పుడు బస్సులో చూసిన విషయం ఫోన్ చేసి మరీ చెప్పాలా? మీ పక్కన కూర్చుంది మేడం. చాలా వింతగా ఉన్నారండి మీరు. ఎర్రచీర భలే ఉంది మేడం. ఏ ఎర్రచీర నేను తప్ప ఎవరు కట్టుకోకూడదే అండి, పెట్టవమ్మా. హలో, వదినా చెప్పండి. వదినా బాగున్నాను. వదినా మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఓ అవునా, ఇవ్వండి ఇవ్వండి అక్క, పర్లేదు మాట్లాడతాను. బాగున్నావా అమ్మ నువ్వు? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? చిన్న అకౌంట్ చేయాలమ్మా మీ బ్యాంక్లో. అయ్యో అదెంత పని అక్క. రేపు ఆధార్ కార్డును ఫొటోస్ తీసుకొచ్చేయండి, వెంటనే పాస్బుక్ ఇచ్చేస్తాను. ఆధార్ కార్డు పోయిందమ్మా. ఓ అవునా, ఓకే అక్క. పోనీ పాన్ కార్డ్ అయినా ఉందా అక్క? పాన్ కార్డు కూడా లేదమ్మా. సరే అక్క, పోనీ ఓటర్ ఐడి ఇంకా చేయించలేదమ్మా. ఓకే అక్క. ఫొటోస్తో పాటు ఒక ప్రూఫ్ కంపల్సరీ కావాలి, మరి అది లేకపోతే అకౌంట్ చేయడం అవ్వదక్క. ఇప్పుడు ఓటర్ ఐడి ఏది లేదు, కావాలని ఏమి చెయ్యాలని ఉంటే నిజంగా చేస్తుంది, కానీ చుట్టాలమైనా కూడా చూడు ఫోన్ కట్ చేయకుండా నేను కట్ చేస్తానులే, మాకు తెలుసు. కానీ చుట్టాలు అయితే మాత్రం అకౌంట్ ప్రూఫ్ ఏమీ లేకుండా అకౌంట్ చేసి పెడతారా? ఎక్కడి నుంచి వస్తారండి? ఎవరు కావాలని చేస్తారు? చుట్టాలు కానీ నాకు అర్థమవుతుంది, సిస్టమ్కి అర్థమవుతా? సిస్టమ్కి ఏమన్నా రిలేషన్స్ ఉంటాయా? ఆ మాత్రం తెలీదా? కావాలని ఎందుకు చేస్తారు? పోనీ నిన్న సండే కదా, ప్రశాంతంగా ఉందామని అంటే ఒక ఆవిడ ఫోన్ చేసి, ఏమండి ఈరోజు సండేనా అండి అని అడిగింది. సండే అని తేల్చుకోవడానికి అది నాకు ఫోన్ చేసి అడగాల? ఏ క్యాలెండర్లో లేవా? ఆవిడ డౌట్ అంట, ఈరోజు సండేనా మండేనా. పోయిన సంవత్సరం ఇదే రోజు మండే వచ్చిందండి, ఈరోజు ఎలాగో సండే వచ్చిందని చేసింది. మీరు వస్తారేమో, నేను కూడా బ్యాంక్ వస్తాను. ఇలాంటి కస్టమర్స్ తెలియదానికన్నా లీవ్ ఎందుకు ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. ఇప్పుడు లీవ్ దేనికి ఇచ్చారు? ప్రతి నిమిషం అయితే అద్దదిన వేస్ట్. ఇప్పుడు కస్టమర్స్ అయిపోయారు, మేనేజ్మెంట్. హలో సార్, చెప్పండి సార్. ఆవిడ మేనేజర్ దగ్గర గొడవ చేస్తుంది మేడం. అయితే నన్నేం చేయమంటారు సార్? మీకు తెలిసిన ఆవిడే. నాకు తెలిసిన ఆవిడైతే మాత్రం నేను ఈరోజు బ్యాంకుకి రాలేదు కదా సార్, మీరే డీల్ చేసుకోవాలి ఇలాంటివన్నీ. మీ పక్కన కూర్చుందంట, మీకు సీట్ ఇచ్చిందని చెప్పి ఈరోజు క్యూలో రావడానికి గొడవ చేస్తుంది మేడం. చూసుకోండి మేడం కొంచెం. ఓకే సార్, మీరు ఏదో ఒక సమాధానం ఇచ్చేసి పంపించారా ప్లీజ్? సీఎం రికమెండేషన్స్ చూశాను, పిఎం రికమెండేషన్స్ చూశాను. బస్సులో సీట్ ఇచ్చినందుకు ఎవరైనా రికమెండ్ చేయించుకుంటారా? అలా ఉంటుంది మా కస్టమర్స్ తోటి. ఏం చేయలే, అట్లనే ఉంటారు ఇప్పుడు. ఓకే, మీకు నచ్చినట్టయితే ఈ వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్.